బీజేపీ పార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి రాష్ట్ర పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి మండలం వెల్లంపాడులోని ఎస్ఎస్ కెనాల్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము పొలాలను కోల్పోయి జీవనోపాధికి ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006లో రైతుల పేర్లు చేకూర్చి ఈ ఎస్ఎస్ కెనాల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కెనాల్ కు కావలసిన భూములను రైతుల నుంచి స్వీకరించి వారికి 2 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు భూ నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆయన తెలియజేశారు. అదే విధంగా ఈ కెనాల్ పూర్తి అవడం ద్వారా రైతులకు కావలసిన నీరు అందుబాటులో ఉండడం వల్ల పంట పొలాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎస్ఎస్ కెనాల్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మోర్చా జిల్లా అధ్యక్షులు కూనాటి నాగరాజు, కొండేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పొలాల్లో డబ్బులు రాకుండా ఉన్నాయి. అట్ట తీసుకుని మాకు నష్టం లేదు. కేక్ 2 నిమిషాలు ప్రశ్న ఇది ఎక్కడి నుంచి సార్ అప్పుడుంది రాసి పెట్టి ఏదైతే ఎంత నీరంతా వర్షం నీరు. ఇప్పుడు వీళ్ళు కట్టాలన్న డ్యామ్ ఎక్కడమ్మా మీకు? కాలం చెరువు గురించారన్నారు. అక్కడ తూము పూడ్చేశారు. ఈ ఇటువంటి బ్రిడ్జ్ చిన్నది కట్టారు. ఏ ఊరు? వెలంపాడు. ఎంతమంది ఉన్నారు ఈ రకంగా రైతులు? 70 మంది భూమి పోయింది. ఎంత ఒక్కొక్కరికి ఎంత పోయి ఉంటుంది? 2 ఎకరాలు 3 ఎకరాలు దీని కింద పోయింది. నష్టపరిహారం ఇవ్వాలి. అప్పటి నుంచి వచ్చి చూడలా, మాకేమి చేయలే. అట్టే వదిలేసినారు. వాళ్ళు బతుకుపోయి ఇంత మాత్రం వివరించి పట్టించుకునే వాళ్ళు కూడా లేదు సార్. మమ్మల్ని రైతులనే ఇంత మాత్రం అడిగి ఎవరు రాలేదు సార్. వదిలేసుకొని ఏదో వాళ్ళు తగినట్టు మళ్ళీ పోయి బతుకుతా ఉన్నారు. పెడతారు. ఇంతకుముందు ఏం సాగు ఉండేది? పంట శనగ జల్లుకుంటున్నారు సార్. పొలాలు వాటర్ వస్తాయి. మేమంతా పైన పెట్టి మళ్ళీ తువ్విండి అని చెప్పినాం. మేము అట్నే అంటా ఉండి నీకు ఆ పక్క వరకే అంతవరకే నీకు ఒక 10 మీటర్ల వరకే నీకు ఆపినారు. అది ఈ పక్క అంతా అయిపోయింది, కాలం అయిపోయింది. రేతిరే వచ్చి మేము ఎవరు లేని చూసి రేతి తువ్వేసారు. 12 ఏళ్ళు అప్పటాలు ఇచ్చి మాకంతా ఉండేది ఎస్సీ వరకు మొత్తం ఉండేది. అడైతే మాదే ఉండదు. ఎస్సీ వరకే మేము అక్కడ ఉండేది. ఆ ఎస్సీ వరకు పూర్తిగా 10-12 ఏళ్ళు దానికి పైరే లేకుండా లోడ్ వేసిన వాళ్ళకి కొంతమందికి పొలం డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ వచ్చింది. వచ్చింది సార్. కొత్త డబ్బులు పూర్తిగా వచ్చింది.
వాడు మాకు కాంట్రాక్ట్ వర్క్ లోడ్ అయినారు. అప్పటి నుంచి మాకు ఒక డబ్బులు రాలా, పొలం లోడ్ వేసినారు. నీకు రేపు అకౌంట్ చెప్పేసి మోసం చేసి లోడ్ అయినాడు. కాంట్రాక్ట్ సార్ అయినా మోసం చేసి లోడ్ అయినాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఈ రకమైన ఎందుకంటే ప్రారంభోత్సవం జరిగినప్పుడు 500-600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 450 చిల్లర కోట్లు రాత్రి చూసినప్పుడు 450 కోట్ల పైన 2006లో ఈ కార్యక్రమాల కోసం వెచ్చించారు. చివరికి వచ్చే కాలువలు తవ్వాక నీళ్ళు రాకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను ఎందుకంటే కేంద్రంలో రాష్ట్రంలో మేమే ఉన్నాం కాబట్టి బాబుగా ఈ పేటకి రావటం జరిగింది. నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది 2016లో శంకుస్థాపన చేసి 2006లో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులో నీళ్లు రాకపోగా ఈ రైతులు భూములు స్వాధీనం చేసుకునే ప్రభుత్వం ఇవాళ కూడా రైతులకి అందరూ కూడా హరిజనులు వీళ్ళందరూ కూడా దళిత వర్గాలకు సంబంధించిన కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఇవ్వకపోవటం వల్ల వాళ్ళు ఇంతకుముందు సాగు చేసుకోలేకపోతున్నారు. అడవిలాగా తయారైపోయిన పొలాల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కాదు, కళ్ళల్లో నీళ్లు కనపడుతున్నాయి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీనికి ఆ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చే మార్గం ఆలోచన చేయటము, పేదలకు సంబంధించిన భూమి ఏదైతే స్వాధీనం చేసుకున్నారో దానికి నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం అయితే భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రయత్నం 100కి 100 పాళ్ళు చేస్తామని వీరందరికీ కూడా ఈ గ్రామం తరఫున హామీ ఇస్తున్నాను.